హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికే మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుని ధ్యానించుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేసెను. ఈ వాక్యంలో మనం బాగా గమనిస్తే దేవుడు ఒక నరుని ప్రార్థన విని సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఆపేశారు. ఎంత పెద్ద అద్భుతం మనం చూస్తున్నాం. మనకు కూడా ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, దిగుళ్ళు, చింతలు ఉండవచ్చు. కానీ దేవునికి మొరపెడితే దేవుడు ఎంత గొప్ప అద్భుతాలైనా మన జీవితాల్లో చేస్తారు. ఎందుకంటే యెహోషువ జీవితంలో చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా చేయగలరు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండు దేవుడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. విశాల్ బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ రాకపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. బాగా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కానీ ఎందువల్లనో అతనికి జాబ్ రాలేదు. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, కానీ ఏదీ ఫలించడం లేదు. జాబ్ లేక ఇంట్లో ఉంటుండగా అతని తండ్రి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివించాను, కానీ ఏం ప్రయోజనం, ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో కూర్చున్నాడు అంటూ తిడుతూ ఉండేవాడు. విశాల్ తన స్నేహితుని వల్ల ప్రభువు వారిని ఎరిగి ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. ఈ వాక్యం చదువుచుండగా అతను చాలా ఆశ్చర్యపోయాడు. దేవా, నిజంగా ఇంత గొప్ప అద్భుత కార్యాలు చేస్తారా నాయన? మనుషుల ప్రార్థనలు ఇంతలా అంగీకరిస్తారా తండ్రి అంటూ ఆశ్చర్యంతో, అలా అయితే నా జీవితంలో కూడా అద్భుతం చేయండి నాయన. కష్టపడి చదువుకున్నాను, కానీ జాబ్ లేదు. నాతోటి వాళ్ళు బాగా లక్షలు లక్షలు సంపాదిస్తూ ఇల్లు, కారు కొనుక్కుని వివాహాలు కూడా చేసుకుంటున్నారు. కానీ నా జీవితం ఇలా ఆగిపోయింది. ఇంట్లో కూడా చీవాట్లు, తిట్లు పడుతున్నాను. నా జీవితం డెడ్ ఎండ్ లాగా ఆగిపోయింది. ఇప్పుడు మీరే నాకు మార్గం ఏర్పరచాలి తండ్రి అంటూ మొర్రపెట్టగా దేవుడు అతని మొర ఆలకించి తన స్నేహితులందరికన్నా రెట్టింపు ప్యాకేజ్తో పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పించారు. ఇన్ని రోజులు అతను కోల్పోయినవన్నీ సంవత్సరం తిరిగేలోపు అన్నీ పొందుకోగలిగాడు. మంచి విల్లా కొన్నాడు, మంచి కారు కొన్నాడు, మంచి దేవుని ఎరిగిన అమ్మాయిని వివాహం చేసుకుని మంచి లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆనందంగా జీవించసాగాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుండి 53 వచనాల్లో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవుడైన యేసుప్రభు వారు కేకవేయగా సమాధులు తెరుచుకున్నాయి. అనేకులైన నిద్రించిన పరిశుద్ధుల శరీరాలు లేచాయి. ఎంత గొప్ప అద్భుతం కదా. సమాధి అంటే ఇక అంతా ముగిసిపోయినట్టే కదా. కానీ దేవుడు అద్భుత రీతిగా వారిని లేపి పరిశుద్ధ పట్టణంలో వారి జీవితం మొదలయ్యేలా చేశారు. కష్టాలు, శోధనలు వచ్చాయని కృంగిపోనవసరం లేదు. ఇంకా మా జీవితం ఇంతే, మారదు అని దిగులు పడాల్సిన పని లేదు. ఇంకా మా జీవితాల్లో ఏ సుఖము, సంతోషం లేదు. ఇక మా జీవితం డెడ్ ఎండ్ అయిపోయింది, ఎటూ వెళ్ళలేని పరిస్థితి, ఇక మరణమే శరణ్యం అని అనుకోవాల్సిన అవసరం అసలు లేదు. ఎటువంటి పరిస్థితి అయినా మార్చగలిగి మళ్ళీ గొప్పగా మొదలు పెట్టించే దేవుడు మనకు ఉన్నారు. ఆయన మన ప్రార్థన తప్పక ఆలకిస్తారని యెహోషువ ద్వారా తెలుసుకుంటున్నాము. యేసుప్రభు వారు ఒక్క కేకతో అనేకుల పరిశుద్ధుల శరీరాలు సమాధిలో నుండి లేచి
దేవునితో పరిశుద్ధ పట్టణంలో జీవించే అవకాశం పొందారు. మన కష్టాలు, బాధలు, వేదనలు చాలా చిన్నవి. ఆయన తప్పకుండా, ఖచ్చితంగా, నిశ్చయంగా మన బాధలు తీర్చి, కొత్త కొత్త మార్గాలు తెరిచి మనల్ని ఆశీర్వదించగలరు. అది ఎంతటి కష్టమైనా కృంగిపోకండి, దిగులు పడకండి. సూర్యుడిని, చంద్రుణ్ణి ఆపగలిగిన దేవుడు మన కష్టాలను సుఖాలుగా మార్చగలరు. అవమానాలను ఘనతగా మార్చగలరు. నిందలను గౌరవాలుగా మార్చగలరు. కాబట్టి కృంగిపోక దేవుని ప్రార్థించి సమస్తాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. ఈరోజు ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుపుతున్నందుకు వందనాలయ్యా. మా ప్రార్థనలు ఆలకించి వాటిని నెరవేరుస్తారని తెలుపుతున్నందుకు వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొంటూ వారి కష్టాలను, బాధలను మీతో చెప్పుకుంటున్న వారందరికీ ఇప్పుడే విడుదలను దయచేయండి. అది ఎంతటి మొండి కష్టమైనా, ఏండ్లుగా జరగని కార్యాలైనా ఇప్పుడే వాటిని జరిగించండి. ఆలస్యాన్ని కొట్టివేసి ఫాస్ట్ ఫార్వర్డ్గా ఇప్పుడే గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. కృతజ్ఞతతో మీకు గొప్ప సాక్షులుగా నిలువబెట్టమని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.